నర్సాపురం అండి. నర్సాపురం రైట్. నర్సాపురం లోక్సభ పరిధిలో ఒకసారి చూద్దాం. చాలా పోయిన 5 years హాట్ టాపిక్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి నర్సాపురం కాన్స్టిట్యున్సీ. లోక్సభ పరిధి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఈ పార్లమెంట్ ట్రిపుల్ ఆర్ పేరుతో పాపం ఆయన అక్కడికి రానికుండా చేశారు. ఆయన అవును. ఎటుకెళ్ళకి రాజీనామా చేశారు. చాలా ఇబ్బందికరమైన పని. ఆ రాజీనామా కూడా ఏంటంటే ఆయన వాడినటువంటి పదజాలం మీరు బాగా గమనిస్తే అంటే ఆయనకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్, కోపము అవన్నీ కూడా స్పష్టంగా యాక్సెప్ట్ చేయండి నా రాజీనామా ఇప్పటికైనా నన్ను యాక్సెప్ట్ చేయండి. ఎలాగో మీరు 5 సంవత్సరాలలో ఎప్పుడు సస్పెండ్ చేయడానికి కూడా మీరు సాధించలేదు కదా, కనీసం ఇప్పుడైనా నన్ను రాజీనామాను అంగీకరించారు. సార్ ముందు ఎంపీ ప్లేస్ చూస్తే ఎవరికి ఉంది సార్? నర్సాపురం ఎంపీ టీడీపీ జనసేన కూటమి. ఎందుకంటే ఆయనే అక్కడ పోటీ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అంటే అక్కడ 2 రకాలుగా ఉన్నదండి. ఒకవేళ ఆయన ఫస్ట్ ఆప్షన్ టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ ఆయనకు బాబు గారితో ఎంత మంచి టర్మ్స్ ఉన్నాయో, ఈవెన్ బీజేపీ అధిష్టానము నరేంద్ర మోడీ గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు కూడా అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం. ఒకవేళ బీజేపీకి పొత్తులో భాగంగా ఇచ్చేటువంటి సీట్లలో బీజేపీ తీసుకునే సీట్లు ఏమన్నా కావాలి అనుకుంటే నర్సాపురం బీజేపీకి అలొకేట్ చేసి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టి రామకృష్ణరాజు నిలబెట్టారు. రైట్. ఆచంటలో తెలుగుదేశం పార్టీ హవా. ఇక్కడ పితాని సత్యనారాయణ ఉన్నారండి, మాజీ మినిస్టర్. ఆయన గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయింది. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ సార్ రామానాయుడు మంచి హార్డ్ వర్క్ చేసేటువంటి లీడర్, ప్రజల్లో కూడా బాగా తిరిగేటువంటి వ్యక్తి. నర్సాపురం జేఎస్పీ క్యాండిడేట్ అన్నారు సార్. అవునండి. నర్సాపురం నుంచి మనకు జనసేన పార్టీకి పొత్తులో భాగంగా కేటాయించాలనేది వాళ్ళ డిసైడ్ అడుగుతున్నారండి. అది వాళ్ళ ఆలోచన కూడా అట్నే ఉన్నట్టుంది. ఒకవేళ పొత్తులో భాగంగా ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. భీమవరం తెలుగుదేశం పార్టీ గానీ జేఎస్పీ గానీ బొమ్మిడి నాయకర్ అని ఒక లీడర్ ఉన్నారు నర్సాపురం నుంచి, ఆయనకే ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి టికెట్ సీట్ అలొకేట్ చేస్తే అక్కడ బొమ్మిడి నాయకర్. భీమవరం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు కదా, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ టీడీపీ గానీ జేఎస్పీ అభ్యర్థి అని. ఉండి ఆల్రెడీ టీడీపీ ప్రకటించారు. రామరాజు తణుకు టఫ్ ఫైట్, తాడేపల్లిగూడెం టఫ్ ఫైట్ అని ఇచ్చారు సార్. ఏంటి సార్ తణుకు తాడేపల్లిగూడెంలో అంత టఫ్ ఫైట్ ఏంటి సార్? ఇక్కడ 2 అంటే తణుకు అండ్ తాడేపల్లిగూడెంలో ఏంటంటే 2 పార్టీలు కూడా అంటే కూటమి అండ్ వైఎస్ఆర్సీపీ కూడా చాలా బలంగా ఉన్నటువంటి. అక్కడ క్యాండిడేట్ల డిసైడ్ని బట్టి ఏం జరుగుతుందంటే అంటే క్యాండిడేట్స్ని కనుక డిసైడ్ చేసే దాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. తణుకు ఆల్రెడీ ఇచ్చారు అరిమిల్లి రాధాకృష్ణ. అంటే తాడేపల్లిగూడాన్ని ఒకవేళ జనసేన పార్టీ తీసుకుంటే పొలిశెట్టి శ్రీనివాస్కి ఇచ్చే అవకాశాలు ఉంది. అక్కడ ఆయన పార్టీకి మొదటి నుంచి ఉన్నారు, మొదటి నుంచి ఉన్నారు, ఆయనకి ఇచ్చే అవకాశం. రైట్.